ఏం చెప్తారా మీరు? మరి జగదీష్ సార్ని ఏమన్నారో నాకే అర్థం కాలే. ఏముందంటే పైన ఇన్స్ట్రక్షన్స్ బట్టి ఉంటాయి. ఏమి ఇలా నడుచుకొని అలా నడుచుకొని, అప్పుడు కూడా అంతే, ఇప్పుడు కూడా అంతే. మిమ్మల్ని 3 గంటలు ఎస్పీ ముందర గేట్లో ఎవరన్నా కూర్చోబెడతారా? ఆడే ప్రజాస్వామ్యం ఉంది. అదే మేమైంటే అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ దాన్ని క్రాస్ చేయలేకుండా పోయిందాం. అప్పుడు ప్రజాస్వామ్యం లేదు, ఇప్పుడు ప్రజాస్వామ్యం. ఏమంటారు? కరెక్టా? ఆహా, నేను ఇదే పక్కీర ఉన్నప్పుడు, పక్కీరప్ప గారు ఉన్నప్పుడు పోయినా పర్సనల్గా. ఏమంటాడు పక్కీరప్ప? అరే నా కేసు ఏంటయా? 420 కేసు. దొంగతనం చేసినాము, ఏదైనా చేసినాడు 420 కేసు. ఎండి యాక్ట్ ప్రకారము ఫైనే వేయవల్ల. దాన్ని ఎట్లా కన్వర్ట్ చేస్తారండి? పోయి పంపించి అరెస్ట్ చేసి నన్ను నా కొడుకుని. అప్పుడు పక్కీరప్ప దగ్గర పోతే ఏమన్నాడు తెలుసా? ప్రభాకర్ రెడ్డి, ఐ కాంట్ హెల్ప్ యూ అవుట్. ఐ హ్యావ్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ అమరావతి సేయింగ్ దట్ యూ హ్యావ్ టు పుట్ హిమ్ ఇన్సైడ్. ఆ రోజు అడిగిన అదే అండి, అయ్యా నువ్వు ఎస్పీ, నీ కొడుకు ఎస్పీ కాలేడు, ఒకవేళ నీకని ఎక్కువ సంపాదించామో కానీ వానికి ఆ ప్రాబ్లం వస్తే ఎట్లా అంటే నా చేతులు పట్టుకున్నాడు. సార్ ప్లీజ్, నేను నిమిత్త మాత్రుణ్ణి, ఐ కాంట్ హెల్ప్ యూ అవుట్ ప్లీజ్. అది పరిస్థితి. ఈరోజు మిమ్మల్ని ఎస్పీ గారు లోపల కూర్చోబెట్టి మాట్లాడి మీరు ఏమని ఇస్తే తీసుకొని దానికి అనుగుణంగా చేస్తారు. ఒక ఎఫ్ఐఆర్ కట్టాలంటే కట్టలేరు. అందుకే మొన్న పోయి మా పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చొని, మా పోలీస్ దగ్గర ఎందుకు కూర్చొని, దో వీఆర్ ఇన్ పవర్, మాకు న్యాయం జరగలేదు. మీ మాదిరి జరిపింటే రోడ్లే కాదు, ఇంట్లో కూడా ఉండరు. ప్రజాస్వామ్యం ఇప్పుడుంది, అప్పుడు కాదు, ఇప్పుడుంది. నిజంగా ప్రజాస్వామ్యం ఉంది. ఏం మాట్లాడదు? ప్రజాస్వామ్యం అని కొడతారు. అడ్వకేట్లు మాట్లాడుతున్నారు, ఈ నా కొడుకులు లా తెలియదు, ఏం తెలియదు, అంత 420 నా కొడుకులు. హనుమంతుడంటే నువ్వు ప్రీవియస్గా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటివి. నువ్వు ఆ రోజు రవిని బహిష్కరిస్తే, 5 ఏళ్ళు బహిష్కరిస్తే నీ దగ్గరికి పేపర్లు వచ్చి ఏం చేసినావురా? ఒక్క రోజున నువ్వు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా యువతల వ్యక్తికి హెల్ప్ చేసినావా? నీది ఆ ఊరు కాదు, వెంకటరెడ్డిపల్లె. లేకపోతే ఏమనలేదు. నీ ప్రొఫెషన్ అది, నీ ప్రొఫెషన్. వీడోడు నాగన్న, వాడోడు సన్న పిల్లిగడ్డం పెట్టుకొని, ఇంకోడు రాజశేఖర్ యాదవ్. ఈ రాజశేఖర్ యాదవ్ ఎవడు కాదులే, పెద్దవాడు, మా రాజా బంధు. అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి అన్నం కూడా తిన్నాడు ఈ రాజశేఖర్ యాదవ్. ఏం మాట్లాడతారులే? ప్రజాస్వామ్యమా ఇదోరా నా కొడకల్లారా బుక్కులు అంటే నీకు చదువు కూడా రాదులే. మళ్ళీ నేనే వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఎప్పుడు రావాలా రా? లీగల్ సెల్ అడ్వైజర్లు ఎప్పుడు రావాలి చెప్పండి. నాకు ఏ అడ్వకేట్ ఉందో రెడీ ఇగో విత్ ఆల్ ద ప్రూఫ్స్. నేను అబద్ధం చెప్పడం లేదు. చూడండి, ఇవన్నీ ఎఫ్ఐఆర్ కాపీలో ఎవరివి? పీడీ యాక్ట్, రౌడీ షీటర్లు, జిల్లా బహిష్కరణ కాపీలు, 180 కేసులు. 180 కేసుల్లో 3000 మంది ఉన్నారు. 180 కేసుల్లో 300 మంది ఉన్నారు. సిగ్గులే నా కొడకలర్లే, లీగల్ సెల్లే. ఈ అమ్మ సిగ్గుదరా నా కొడకలరు మీకు? లీగల్ సెల్ ఆడపిల్లల మీదరా నీ అమ్మ నా కొడకలు. 307లా. సో అదే ప్రజాస్వామ్యం. ఎన్నిరా? 39 కేసులు ఆడపిల్లలవి. ప్రజాస్వామ్యమా? 307లు పెడతారా?
అది ఏమి వాడు పెద్దారెడ్డి పెద్ద కొడుకు వాళ్ళను కొట్టి వాళ్ళు ఒక్క రోజున నీ కేసు ఉందా, నీ కేసు ఉందా, వస్తున్నా నీకు టైం చెప్తా, రేపు నాడు ఫోన్ చేస్తా, అందరికి ఫోన్ చేస్తా, వచ్చి డిస్కషన్ లో కూర్చుంటానికి నేను రెడీ. నోరు బారేసుకోవద్దండి. మీరు ఏం కేసులు చెప్తారా? కబ్జా కేసులు ఒక్కటన్నా 307 301 ఉందరా? అనంతపూర్లో ఉండే కబ్జా కేసులు మీరే మొదటకుండి వాడి మీద వచ్చి కేసు పెట్టి ఇవేంటిరా? జేసీ ప్రభాకర్ రెడ్డి, అశ్విత్ రెడ్డి 92 కేసులు, అన్ని 7 years లోపల ఉండే బెయిలబుల్ సెక్షన్లు అన్ని ఏం చేసినారు? అరెస్ట్ చేసినారు. నాగన్నా చెప్పురా, డేట్ చెప్పురా. నాగన్నా, హరి, రాజశేఖర్ చెప్పండి, డేట్ చెప్పండి. ఐ విల్ కమ్ ఫర్ ద డిస్కషన్ విత్ ఆల్ ద పేపర్స్. ఏడు అనుకుంటు ఇవన్నీ అనుకుంటున్నారా? అనుకుంటున్నారు ఇవన్నీ బుక్కులో వాడి రికార్డు. మీరు ఎప్పుడెప్పుడు ఏం చేసినారు ఏమనే రికార్డు అది. ఏమనుకుంటున్నారు మీరు? ప్రజాస్వామ్యమా? ఓహో, రెడీ ఫర్ డిస్కషన్. వాడు అంటాడు పెద్దారెడ్డి ఒక్కరోజుగా కూర్చొని మాట్లాడాలంట. ఒరే, నీకు తెలుగు రాదు, ఇంగ్లీషు రాదు, హిందీ రాదు, పంజాబీ రాదు, కన్నడ రాదు, తమిళ్ తెలియదు. ఏ భాషలో మాట్లాడమంటారా? నీత డిస్కషన్ అక్రాంతది ఏ భాషలో మాట్లాడమంటావు? పైన బుర్ర లేదు, నీకు బీపీ ఉంది, షుగర్ ఉంది, ఆగి ఉండు. డిస్కషన్ ఎవరు రెడీ? ఆల్రెడీ బుక్కులో వెంకట్రాముకు పంపించిన, శైలజానాథ్కి పంపించిన. ప్రజాస్వామ్యమా? ఏమైందిరా ప్రజాస్వామ్యం? రండి, ఇస్తారండి బుక్కులు విత్ ద రికార్డ్. మాట్లాడినా మరి ఇన్ని కేసులు ఎట్లా చెప్ప? ప్రజాస్వామ్యం ఉంటే 420కి ఈజ్ ఇట్ బెయిలబుల్ సెక్షన్ ఆర్ నాట్? స్టేషన్ పోతే సంతకం పెట్టి పంపిస్తారు. మరి లోపలికి ఎట్లా ఎత్తిర్రా? ఆ ఉదయం కళ్ళు ఏమైనా పోయినారా? ఎవరన్నా కళ్ళుకు లేదా చెవులకు సీతం ఇస్తున్నారా? ప్రతి నా కొడుకు మాట్లాడితే ప్రజాస్వామ్యం గురించి వస్తారా ఊరికి? బంగారకు రాండిరా, వాడు లేకుండా రాండి. మీకు చల్ల సున్నమేసి నీళ్ళ ప్యాకెట్లు మజ్జిగ ప్యాకెట్లు పెడతా. రారా వెంకటరామ్గా ఆకారకెడతా నేను నమ్ముకున్నాడురా. ఒక్కరోజు కాఫీ పోసినావురా? ఏమంటారు? ఆడికి రమ్మంటావా? నా కొడకలరు ఎవరు వచ్చేది నీక? మీ జీపులకు ఎవర్రా పెట్రోల్ పోసేది? నువ్వా? లేకపోతే మీ కార్యకర్త నిన్న టిఫిన్ పెట్టావా? నీ మీద రూపాయి పెట్టి ఈ మీద ఆ రంగయ్య మీద విశ్వేశ్వరయ్య మీద ఏమే రూపాయి ఇట్లా పెట్టి ఆక్షన్ చేసి దమ్ముడికి పోరు. ఇంకా మీరేదో నాయకులు అనుకుంటున్నారా? ఏం నాయకులు రా? ఎంతమంది వచ్చినారా నేను నాటికి? అక్కడికి నువ్వు ఒక్కనే వచ్చింది. ఇంక మళ్ళీ ఏమి మా మామ కొడుకని మళ్ళీ వెనక్కి పంపించింది. నాకు తెలుసురా, ముందు రోజే చెప్పినా కదరా నీ అమ్మ యాక్టింగా పెద్ద యాక్టర్ కదా నువ్వు. అప్పుడు నేను చెప్పలే ఒరే నిన్ను నన్ను రానిలేరు అని. రే ఏంట్రా వెంకట్రామ్, నువ్వు తాడిపత్రికి ఎంత దూరం, నీ ఊరు అంతే దూరం. విశ్వేశ్వరెడ్డి అంతే దూరం, ఉరకొండ తాడిపత్రి. ఇంకా కళ్యాణ్ దుర్గాయన ఉన్నాడు, సేమ్ డిస్టెన్స్. ఏదో రోంత గుంటకల్లాయన కూడా ఏమో అట్లా అన్నాడు. నీకు రే వెంకట్రావు రే నీకు ఉండేది మొత్తం మీసాలేరా? ఎందుకంటే మీ నాయన నీకు ఆ ధైర్యం పోయలే, ఆయనకు ఉండింది ధైర్యం. వీళ్ళందరితో విష్ణుతో మాట్లాడినా బిఫోర్ మీటింగ్, అప్పుడు శివరామ్తో మాట్లాడినా బిఫోర్. అయ్యా శివరామ్, అయ్యా
వాడిని పక్కన కూర్చోబెట్టుకోండి. మీరు ఏమన్నది అమ్మ అక్కాలను తిట్టండి, నేనేమన్నా అమ్మ అక్కాలని తిట్టండి. నేను ఒక మాట అన్నాను, పొద్దునోగులు వాడు ఫ్రాక్షన్ చేస్తాడంటే యువతలు ఊరుకుంటారా? వాడు చేసిన సిస్టము తాడిపత్రి మొత్తం గబ్బు పట్టింది. నేను ఒకటే అడుగుతాను, మీరందరూ ఎంపీలు ఎమ్మెల్యేలు అంతా కదా, ఒక మంచి ప్రాజెక్ట్ ఏం చేసినారు చెప్పండి మున్సిపాలిటీకి. వెంకట్రా ఎన్నిసార్లు ఎన్నిసార్లు ఎమ్మెల్యేరా? ఒక్కటి చెప్పురా, మున్సిపాలిటీకి ఇది చేసిన అది చేసిన అని చెప్పురా. నీ మున్సిపాలిటీకి ఒక ప్రొక్లైన్ కొన్నావరా, ఒక స్వీపింగ్ మిషన్ కొన్నావా? ఏం చేసినావు? ఆ ముస్లిం అబ్బాయిని చైర్మన్ చేసి బిల్డింగ్లకు 5 లక్షలు 10 లక్షలు కొట్టినారు. అంత ముందే ఎలక్షన్ ముందే 2 కోట్లు 3 కోట్లు కొట్టినారు. అది మామూలులే, అంత రాజకీయ నాయకులు చేసేది అదేలే. చెప్పు విశ్వేశ్వర, చెప్పు నాయన, ఆ ఊరొక్కడికి ఏం చేసినావు? ఒక్కటి ప్రాజెక్ట్ ఆ పంచాయతీ నిలబడేటట్టుగా. ఆ రంగా ఏదో అయినాడు పోయినాడులే, ఆయనకు ముందే అలవాట్లే. పేపర్ కదలాలంటే కింద ఇయ్యాల. సరే ఆయన కథ. ఈ లంచాలు బంచాలు ఉన్నాయే, దాని గురించి పెద్దగా మాట్లాడకూడదు. మీరు ఏం చేసినారో చెప్పండి. ప్రజాస్వామ్యం ఆ కూని చేసినా నేను. మరి అన్నేళ్ళు ఎంపీగా ఉండి ఎమ్మెల్యేగా ఉండి ఒక్క మంచి పని మున్సిపాలిటీకి ఆ రోజు నువ్వు వేయించినది. దివాగడు పుణ్యాన్ని వేపిస్తే ఒక పెద్ద ఆయన మా ఆయన స్టాప్ చేసా, దాంతోనే అయినాయి. అది నువ్వుగా చేసినది మున్సిపాలిటీకి. చెప్పు అండర్ డ్రైనేజ్ ఉందిరా, ఈ రోజుకి నీళ్ళు సరిగిస్తున్నారా? ఆఫీస్ చూడండి ఎట్లుందో, మా చూపిస్తారా? సోలార్ రేపు నెల ఆఖరికి వస్తుంది. 28 లక్షలు మిగిలిస్తా. మా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ 5 రూపాయలతో అమ్మినా. శ్మశానం గుళ్ళు ఏమో పట్టుకో, మేము చేసిన దాంట్లో 0.001% చేసినావా? అన్నిసార్లు అయితే ఎంపీ చెప్పురా, రేపు నుంచి మాట్లాడదాం. ఇక ప్రజాసేవ ఎట్లా నేను కూలీ చేసినాలే, మీరే సేవరు గాంధీలు మీరంతా. మరి అన్ని ఏళ్ళు ఉండి ఏం చేసినావు చెప్పురా? పొద్దున నేను ఫ్రాక్షనిస్టు, నేను ఫ్రాక్షనిస్టు. వెంకట్రావు గారు లా చేసినావు కదా, ఇంగ్లీష్ కూడా కాదురా, కూతలు రావు కదా నీకు. అన్నిసార్లు పోనీ హిందీ కూతలు ఏమైనా వస్తాయి నీకు? ఏ మార్గం చేసినారు అడుగు? నీ రూము బాడికి ఇచ్చినావు అంతే, ఏం చేసుకోలే. అక్కడ ఎంపీ రూములు బాడికి ఇచ్చుకునేవు, అంతకని ఏమన్నా చేసినావా చెప్పురా? ప్రజాస్వామ్యం అంటారు. చెప్తాను, ఈరోజు నువ్వు ఏ కార్యక్రమం అన్నా చెయ్యి, నేనుంటా. ఎలా చేస్తావు చూస్తా. అయ్యా తెలుగుదేశం నాయకులారా, నేను మిమ్మల్ని గురించి ఏమనదలుచుకోలే. కార్యకర్తలను వేడుకుంటున్నా, మళ్ళీ 3 ఏళ్ళకు దెబ్బలు తింటామంటున్నారు. నో క్వశ్చన్. మనం లేకపోతే ఈ ఎమ్మెల్యేలు వీళ్ళు ఎవరెవరు ఉన్నారు వాళ్ళు అందరం ఎక్కరు. వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నేనుంటా మీ అండగా. అంటే నేను ఒక కార్యకర్తలో ఖచ్చితంగా చెప్తున్నా, రండి. నాయకులు అవసరం లేదు. ఏమంటే ఒక ప్రాబ్లం ఇది, కొన్ని సిస్టంతో చేసినటువంటి తెలుగుదేశం పార్టీ. ప్రెసిడెంట్ గారితో మాట్లాడినా, లోకేష్ బాబు చిక్కలే, తప్పకుండా లోకేష్తో అందరితో మాట్లాడి కార్యకర్తల మీటింగ్, ఒక పెద్ద మీటింగ్ పెట్టి యా ఊర్లోనే సరే వైఎస్ఆర్ కార్యకర్తలు ఎట్లా మనకు 3 ఏళ్ల కింద తింటాం, ముందే చూపిస్తాం. రెడీగా అండి కార్యకర్తలారా. నాయకులతో అవసరం లేదు. నాయకులు ఎప్పుడు పైన ఉంటారు. మనకి ఏమైనా కష్టం వస్తే వాళ్ళు చేసేవాళ్ళే. ఏదో ప్రెసిడెంట్లు అంట, సెక్రటరీలు అంట, వీళ్ళంతా ఉన్నారు.
వాళ్ళందరూ దేశాలు ఎవరు కాదు, మనం మన రక్తం ఓడ్చి చెమట ఓడ్చి వాళ్ళను రాజకీయంగా పైకి తెచ్చినాం. కానీ మనల్ని కొడతాం చేస్తామంటే ఎందుకు ఊరుకుండాలా? వాళ్ళు కావాలంటే ఉండి ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ ఉంటారో వాళ్ళ ఇళ్ళలో ఉంటారో చల్లగా ఉండి మనమే వద్దు. నేనైతే చెప్తానా, వెంకట్రామ్ మొదలు పెట్టు. నేను ఒకటే అడిగినా, అయ్యా వాడు ఫ్రాక్షనిస్ట్ రాని అంతండి వాడిని. అంతకుముందు మీటింగ్కి వస్తే శైలజానాథ్ వచ్చాడు, వెంకట్రామ్ వచ్చినాడు, ఏమీ అండి. అంత లోపల వాడు నన్ను అంటాడు, రోడ్ల కాడ ఉంటారే, రోడ్ల కాడ ఎవరు ఉండదు వీళ్ళు అని నన్ను అంటాడు. సిగ్గులారా, ఆడపిల్లని పంపిస్తావు? ఇంక నువ్వు ఎంతరా, నీకు థర్డ్ జెండర్ని అనకూడదు. దే ఆర్ వెరీ గ్రేట్. వీడు పొగ కాదు, ఆడే కాదు, అది కాదు, వీడేందో నాకు తెలియదు. ఆడపిల్లని పంపిస్తారా? మర్యాదగా ఆ పొద్దు కూడా ఎన్నికి పంపించిన. ఏ వెంకట్రామ్, నిజం చెప్పు, నిజం చెప్పు, నిన్ను రానిలేదా? లేదా శైలజానాథ్ రానిలేదా? ఎవరు రానిలేదు మిమ్మల్ని? ఇప్పుడు రాణిస్తాం. వాడు లేదు. ఒక 24 మంది మమ్మల్ని ఎలా అంటే అలా ప్రవర్తించినారు, వదిలే ప్రసక్తే లేదు. అయ్యా తెలుగుదేశం కార్యకర్తలారా, రేపు దెబ్బలు తినేది మనం కార్యకర్తలు. ఎక్కడ? పల్లెల్లో. మళ్ళీ తినాలని ఉందా నాయన 3 ఏళ్ళ తర్వాత? ఇప్పుడే కొడతా పోలే, ఎందుకు కొట్టకూడదు? అట్లా మళ్ళీ 3 ఏళ్ళ కదా కొడతారులే. చెప్తానా, నేను మాట్లాడినా, నాకు 2 రోజులు టైం ఇచ్చినారు. తర్వాత సార్ లోకేష్ బాబు, రాయలసీమ మేము రాళ్ళు తిని బతికిన వాళ్ళం. ఈ పొద్దు ఏదో మీ పుణ్యాన ఆ తుంగభద్ర నీళ్లు, ఈ పొద్దు డ్యామ్లు, గేట్లు ఆ పెద్ద ఆయన చేసినాడు కాబట్టి కళ్ళు పువ్వు అంటారు. తెల్లన్నాన్ని ఏమంటారు మా సైడ్? కళ్ళగోరి పువ్వు, కళ్ళు పువ్వు అంటారు. ఇంకా మాతో కాదు. కార్యకర్తలు ఎస్పెషల్లీ చెప్తారు, రే వెంకట్రామ్, నీ నోట్లో ఉంచి చంద్రబాబు నాయుడు లోకేష్ అని వస్తే చూపిస్తారా? కార్యకర్తలు అయితే చూపిస్తా. ఒకసారి పొద్దునొకలు అది ఇష్టపడి మాట్లాడతారా? ఏం చేసినారా? మా పెద్దారెడ్డి చాలా సౌమ్యుడు, ఏమీ తెలియనోడు తెలుసా? గొప్ప. నేను రాయలే నేర చరిత్రలంతా ఇడుందరే, అందరూ డిస్ట్రిబ్యూట్ చేయి. ఏమబ్బా ఇదో సారాయి ప్యాకెట్లు మిషన్తో సహా వీడు అప్పటి నుంచే సారాయి బండ్లతో ఇసుక. వీడు ఏమో చెప్తాడు, ఏంటో అది బంగాక తాడిపత్రులు. ఒరే నాయన, బంగాకి ఎప్పుడు తయారైందిరా? నీ కాలంలో శ్రీకాకుళం అంతా పొలాలు వేపిస్తుంది. అప్పుడా ఇప్పుడా వచ్చింది? మీ ఊళ్ళో లేదు బంగాక? నేను చెప్తున్నా, ఆ సాగలోడు కాదు సమ్మేది మా తాడిపత్రులు. నువ్వు కొత్తగా కనుక్కున్నాడు బంగాక్ ఉంది. ఇంకా క్రికెట్ మీటింగ్ ఎవర్రా? నీ అన్నమే శిష్యుడు ఎవరు? జావీద్ గాడు. ఎన్ని బుక్కిరావాడు, ఎన్ని దాంట్లో కేసులుంటున్నాడు, టీడీఆర్ కింద పోయినాడు రావుడులో. ఏందో మాట్లాడతావు? గంజాయి స్టార్ట్ చేసింది వైఎస్ఆర్ ప్రభుత్వంలో. ఒరిస్సాకు సప్లై, కర్ణాటకకు సప్లై, ఎవరెవరు సప్లై చేసింది? మీ వాళ్ళే, మీ రాజకీయ నాయకులే. ముందు పెద్ద కనుక్కున్నాడు గంజాయి. ఏం చెప్తారు నీకు? గంజాయి కాదు, అషిమెంట్ తెలుసా? లేకపోతే నీకు నల్లమందు తెలుసా? ఎడతారైతారు నల్లమంది తెలుసారా నీకు? ఎట్లా తయారవుతుంది తెలుసారా నీకు? నల్లమందు నీకు తెలిసింటదిలే. బీహార్లో తయారవుతుంది. మన ఉల్లిగడ్డ దాని మీద ఉంటే దానికి బొక్కలు పెడితే నల్లగా మందు వస్తుంది. నీకు అమ్మేది తెలుసులే. నువ్వు ఎట్ట బతికినావురా?
ఏముందిరా నీకు మాట్లాడతావు వెంకట్రామ్ అండ్రా లోకేష్ చంద్రబాబు నాయుడు ఎత్తురా నా కొడక ఈడే కాపురం పెడతారు నా కొడక రారా ఫ్లాగులు పట్టుకొని రా మా ఊరికి వస్తారంటావా నీ ఊరు ఎంత దూరం రా నీది 58 కిలోమీటర్లే నాది 58 కిలోమీటర్లే ఎవడో లాయర్ గాడులే రారా అన్ని ఎత్తుకొని వస్తా మంగళవారం మీ కోర్టు ముందర కూర్చుంటా అన్ని తీసుకొని వచ్చి మీరు రావాల్సిందే కోర్టులోకి రాకూడదు నేను చాలా గౌరవిస్తా కోర్టు నేను ఇది వస్తా బుక్కులు పెట్టుకొని కూర్చుంటా డిస్కషన్ రావాల్సిందే ప్రజాస్వామ్యం అంటే ఏదో చూపిస్తా సిగ్గులే దేవుందిరా దేవుని సొమ్మురా పొడవాళ్ళ పల్లె దేవుని సొమ్మురా జై నీ అమ్మ బతికేంద్ర ప్రజాస్వామ్యమా వెంకట్రామ్ అన్ని పంపిస్తారులే ఒకసారి పంపించినా మళ్ళీ పంపిస్తా ప్రజాస్వామ్యం ఉందే మీరు రోడ్లో కదం దొక్కుతున్నారు ఇంకా దొక్కేదానికి లేదు తెలుగుదేశం కార్యకర్తలారా మనం ఒకరొకరు అండగా ఉందాం రండి పర్మిషన్ అడిగి కార్యకర్తలు మీటింగ్ పెట్టుకుంటా ఎందుకంటే కొన్ని ఉంటాయి నేనేం ఎమ్మెల్యే కాదు ఏం కాదు నేను ఏడాది తిరగచ్చు అయినా కానీ పార్టీకి కొన్ని ఉంటాయి కాబట్టి వాళ్ళని ఒప్పించి రాయలసీమలో ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది 3 ఏళ్ల తర్వాత మేము దెబ్బలు తినడానికి రెడీగా ఉంటాం ఇప్పుడు నుంచి మీరు దెబ్బలు తినడానికి రెడీగా ఉండండి కానీ ప్రజాస్వామ్యంలో ఒప్పుకోరు రెచ్చిపోతున్నారు కాబట్టి రెచ్చిపోవాల్సిందే వస్తనే లేదు 100% నువ్వు ఎప్పుడు కనుక అనంతపూర్లో నువ్వు స్టార్ట్ చేసినావు ఖచ్చితంగా నేనుంటా చూద్దాం ప్రజాస్వామ్యం ఏందో ఎస్పీలను తిడతావా ఆ బుద్ధి ఎవర్రా మాకున్నింది ఆ రోజు ఎవర్రా ఉన్నింది సత్యేష్ బాబు పక్కీరప్ప ఎస్పీ మిమ్మల్ని అన్నారా మంచోడ్రా పాపం ఎనర్జెటిక్ మ్యాన్ మిమ్మల్ని గేట్ కాడ 3 గంటల సేపు కూర్చోబెడతాడా సార్ ఎస్పీ గారు దయచేసి మీకు అసలు తెలుతారా 40 లక్షల మీకు అసలు తెలుసా ఎస్పీకి ఒక ఫండ్ ఉంటుంది ఆయన ఎట్లా కావాలంటే అట్లా యూజ్ చేసుకోవచ్చు అదే అకౌంటబిలిటీ లేదు రిమార్క్ లేనోడరా ఇంకా ఆయన చాలా ఫ్యూచర్ ఉంది ఈసారికి రే అదంతా రారా ఎస్పీ గేట్ కాడికి రారా నువ్వు రావాల్సిందే నువ్వు ఏది మొదలు పెట్టా నేనుంటా నీకు చూపిస్తా దీన్ని ఎప్పుడు చూస్తాను అనుకోండి గుల్జార్పేటలో ఇంకా అప్పుడు నువ్వు నిక్కర్ వేసుకోలేదురా అప్పుడు నిక్కర్ వేసుకోలేదురా నీ అబ్బా ఇంకా నాకు ఆడుందో ఇల్లు తెలుసు గుల్జార్పేటలో మీ ఇంట్లో సౌత్ ఫేసింగ్ రా నిక్కర్ లేదురా నిక్కర్ లేదురా నువ్వు మాట్లాడతావు ప్రజాస్వామ్యం తాటిపత్రికి వస్తావా మీ నాయన మంచోడరా రే మా మామని కొట్టించింది ఎవర్రా ఇదే కేతిరెడ్డి వాళ్ళ నాయన కాదరా చెప్పురా లేదని చెప్పురా ఎంత మంచోడరా ఆయన ఎవరికి హాని చేసినాడు కాదు ఎట్ట పుట్టారాడు ఇవన్నీ వీళ్ళు జిమ్మిక్కులు కాడుగా యాదరా బిర్యానీ జూటూరు బిర్యానీ కాదే జూటూరు బిర్యానీ జిమ్మిక్కులు చేయరు డైరెక్టే రెడీరా ఎస్పీ కలెక్టర్ నువ్వు ఎక్కడ పోయినా మొదలు పెడతా ఏమనుకుంటాను ఏమనుకుంటాను తమాషా చేస్తావా వస్తావా నేనేం చెప్పినా ఫోన్ చేసి చెప్పలేదు అందరికీ
అయ్యా దయచేసి వాడొద్దు, వాడిని పిలుచుకొని రావద్దండి, నేను రెడీగా ఉన్నా అని చెప్తే ఏం చేస్తారా? వాడిని పిలుచుకొని వస్తావా? నువ్వు చేయరా, నువ్వు ఏం చేస్తావు చేయి. పోలీసు కాదు, మా కార్యకర్తలు చూపిస్తారులే. నీకు తెలుసా తెలియదు, నా కార్యకర్తలు మా ఊళ్ళో ఎన్ని అనుకుంటే 368 జీవులు సొంతాన్ని ఉన్నారా. నువ్వు అంటే ఎవరు పెట్టారో ఇలా ఎవరు సిగ్గులే నా కొడుక. అక్కడ టిఫిన్ అనే పెట్టావా? టిఫిన్ పెట్టావరా? నీకెట్టా తెలుసు రానిరండి పోలీసు వాళ్ళు? నాకు తెలుసు ఎట్లా రాని పోలీసు వాళ్ళండి. ఏమేం చేస్తారా? చెప్తానా, మొదలు పెట్టినావు, నేను మొదలు పెడతాను. నేను రారా బయటికి జెండా పెట్టుకొని, ఏదో ఉద్యమం అని రా, చూపిస్తా చూపిస్తా. ఏమే తెలుగుదేశం కార్యకర్తలు అంటే అంత ఇదనుకుంటున్నావా? మేము ఒక క్రమశిక్షణ పార్టీ, మా ప్రెసిడెంట్లు, మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు. వద్దు, ఇది పద్ధతి కాదు. ఈ టైంలో కొడవలి కాదు మనం పట్టుకోవాల్సిందే. నమస్కారంతో ఓట్లు అడగాల్సిన పరిస్థితి వచ్చింది నాయన అని చెప్తారు. మేము బేఖాతార్. మీ విషయంలో ఎవరు చెప్పినా ఇనెళ్ళ. ఇల్లు దాటరా, ఉద్యమం అని చెప్పి ఇల్లు దాటు, చూడెట్లుంటుందో. కార్యకర్తలారా, తెలుగుదేశం కార్యకర్తలారా, రెడీ కాండి. ఏ ఊర్లో కూడా ఎవడు జెండా కట్టకూడదు. 3 ఏళ్ళ తర్వాత కొడతారా? తాడిపత్రులు కూడా నేను చూసినా కొందరిని. 10 మందిని వేసుకొచ్చి జై అనిపించుకొని పోలీస్ స్టేషన్కి పోయినాం. ఆదరా నీ జోలికి రాలే, నువ్వు ఏం చేసుకుంటాను ఊరికినే ఉన్నా. ఒక ఆయన బాగా ఇంట్లో కూర్చున్నాడు, థ్యాంక్స్ సార్, అతిపడద్దు. ఎంతమంది ఉన్నారు నీ అంబడే? 15 మంది లేరు? జిందాబాద్ జిందాబాద్ అంట. రారా, నువ్వు కూడా రారా. కానీ పార్టీ సిద్ధాంతం నేను ఉన్న పార్టీలో చేసుకోవచ్చు, ఏమన్నా వస్తావా? నిన్న రారా, అర్థమైంటది ఎవరో. నువ్వు రారా, రాజశేఖర రెడ్డికి సార్ దండేరా, చూపిస్తా. అందరినీ వదిలిపెట్టిన రండి, మీరు ఏమన్నా చేసుకోండి అని. ఓహో, ఒక్క మాట అన్నానా మిమ్మల్ని నేను? వస్తావు నిన్న? రా రా, బయట తిరిగినావు అనుకో, కార్యకర్త ఊరికి కొడతారు. తెలుగుదేశం కార్యకర్తలారా మేలుకోనండి, భయపడద్దండి. ఎట్లా మనకి ఇప్పుడు వీళ్ళ స్పీడ్ చూస్తే 3 ఏళ్ళు ఖచ్చితంగా కొడతారు. ముందే మొదలు పెడతాం. పోలీసు వాళ్ళకి కూడా చెప్తున్నా, దయచేసి మిమ్మల్ని గౌరవిస్తా. ఈ 3 ఏళ్ళు అనే పదం వస్తే ఈ రోజు కొడితే మేము అబద్ధ దెబ్బలు తినడానికి లేం. ఈరోజే పర్మిషన్ అడిగి లోకేష్ బాబును ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్షుడిని ఇక్కడే కార్యకర్తల మీటింగ్, నో డయాస్ మీద కూర్చుంటే వాళ్ళు మాకొద్దు. దెబ్బలు తిని మీకోసం శ్రమ పడే వాళ్ళు నేను మీటింగ్ పెడతా, పర్మిషన్ వస్తానే. అనంత వెంకట్రామ్, నువ్వు యాడికి పోయినా, నువ్వు మొదలు పెట్టినావు, నువ్వన్న అంతం చేయాలా, నేనన్న అంతం చేయాలి. రైట్ మా, థ్యాంక్ యూ.